నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ప్రెజెంట్ మనం ఎక్కడున్నామంటే ఇక్కడ ఈ పండగ వాతావరణం చూస్తుంటేనే అర్థమైపోతుంది సెలబ్రేషన్స్ ఏ విధంగా చేస్తున్నారో. ప్రెజెంట్ మనతో పాటు ఉమాబాల గారు ఉన్నారు. సో వారి మాటలోనే తెలుసుకుందాం. త్వరలో ఎన్నికలు, ఈ నేపథ్యంలో అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు, ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు, వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎందుకు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో సెలబ్రేషన్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో వైసీపీ గెలుపు తథ్యమని మీరు చెప్తారా? అది ఆల్రెడీ ఎప్పటి నుంచో మా నాయకులు కార్యకర్తలు అంతా చెప్తున్నారమ్మా. సో ఒక బీసీ మహిళకి జగన్ గారు ఇంత ప్రత్యేక స్థానం కల్పించి మీకు సీట్ ఇచ్చారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనే కాదు, టోటల్గా మా జిల్లా ప్రజలంతా కూడా ఈ కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఎప్పటి నుంచో కూడా ఈ జిల్లాలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందని ఒక నమ్మకం. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా ఎవరు కోరకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైము మరి బీసీ సమీకరణ తీసుకుని ఈ బీసీ సామాజిక వర్గం కూడా ఈ జిల్లాలో అత్యధిక శాతం ఉన్నారన్న ఉద్దేశంతో మరి మేము అడగకుండానే ఒక బీసీ మహిళకు ఈ పార్లమెంటు స్థానాన్ని కేటాయించినందుకు ప్రతి ఒక్కరు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూసుకున్నట్టయితే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుంది. దానిపై మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. 2019లో ఏ సీన్ అయితే రిపీట్ అయింది పవన్ కళ్యాణ్కి మళ్ళీ అదే సీన్ రిపీట్ అయిద్దని. సో దానిపై మీ కామెంట్ ఏంటి? ఆల్రెడీ వాళ్ళు బలంగా లేరు కాబట్టి అందరూ పూర్తిగా ఉన్నారు. మేము బలంగా ఉన్నాం కాబట్టి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఎంతమంది కలిసి వచ్చినా కూడా మేము సింగిల్గానే వస్తామని చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సామాజిక సమీకరణాలు కానీ మళ్ళీ మహిళా సాధికారత రిజర్వేషన్స్ మా జిల్లాలో నాకు ఎంపీగా స్థానాన్ని కల్పించడం జరిగింది. రాజమండ్రిలో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని తానేటి వంతి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఏలూరు జిల్లాలో కూడా మరి తెల్లం బాలరాజు గారి భార్య రాజలక్ష్మి గారికి ఎమ్మెల్యే టికెట్ని ఇవ్వడం జరిగింది. మేము ఒక్కొక్క జిల్లాలో ఇంత చక్కగా మహిళా సాధికారతను చూపించే విధంగా మహిళల స్థానాన్ని కేటాయిస్తే మరి ఇతర పార్టీలు ఏ ఒక్క స్థానాన్ని కేటాయించకుండా మరి మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు న్యాయం చేయలేదనడం చాలా దురదృష్టకరం, చాలా సిగ్గుపడాల్సిన విషయం. సో వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు. మళ్ళీ 175 సీట్స్ గెలిచే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి. అంటే మీకు టఫ్ ఫైట్ లేదని మీరు అంటారు? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తనని నమ్మమని చెప్తూ నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టి నవరత్నాల పథకాలు ప్రజలు నమ్మడంతో 151 సీట్స్తో మరి గెలుపొందడం జరిగింది. ఈరోజు ఎంతో అభివృద్ధిని చేసి మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకుని ప్రతి నవరత్న పథకాన్ని కూడా మహిళ పేరునే చేసి మరి ఎన్నో లక్షల మందికి ఇళ్ల స్థలాలను కేటాయించి ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి మహిళకు ఎంతో రక్షణ కల్పించిన ఈ ప్రభుత్వంలో మరి ఇన్ని చేసి చెప్పిన పథకాలని చెప్పిన వాగ్దానాలనే కాకుండా చెప్పని ఎన్నో వాగ్దానాలని మరి ఈరోజు సచివాలయం దగ్గర డిస్ప్లే బోర్డులో చూస్తే 34 స్కీమ్స్ ఉంటున్నాయి. మనం నవరత్నాల పథకాలను మాత్రమే 9 పథకాలను మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇతర 24 పథకాలు కూడా అసలు ఎవరికి చెప్పనివి, ప్రజలు అడగనివి. మరి చెప్పిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని నాయకులను ఈ రోజుల్లో చెప్పని వాగ్దానాలను కూడా మరి చెప్పని పథకాలని ప్రజలకు ఎంతో అందుబాటులో తీసుకొచ్చి ప్రతి వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజు వై నాట్ 175 అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కేడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నినాదాన్ని నిజం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. సో ప్రజాక్షేత్రంలోకి ఓట్లను అభ్యర్థించడానికి మీరు ఏ విధంగా వెళ్తున్నారంటే మీరు చేసిన డెవలప్మెంటే మళ్ళీ ప్రజలు మీకు పట్టం కడతారని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కానీ ఆయన యొక్క సంక్షేమ పథకాలు అందులో ప్రతి ఒక్క కుటుంబం యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఈరోజు గతంలో ఏ ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా మరి ఇతర రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు పరిపాలించిన రాష్ట్రాల్లో కూడా మహిళకి ఆర్థిక స్థితిగతులు కానీ మహిళా రక్షణ కానీ ఇంత గొప్పగా జరగలేదు. మరి ఈరోజు మహిళలే కాకుండా ఇండైరెక్ట్గా పురుషుల మీద కూడా ఆర్థిక భారం తగ్గింది. ప్రతి చిన్న ఖర్చులకి మహిళ భర్తనో తండ్రినో అడిగే పరిస్థితి నుంచి మెరుగుపడి ఈరోజు తన సొంత ఖర్చులను తను ఏర్పాటు చేసుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేమేమీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా వై నాట్ 175 అన్న మాట నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, నా వలన లబ్ధి చేకూరిందంటేనే నాకు ఓటేయండి అని. గతంలో ఏ నాయకుడైనా ఓటేయమని అడగడం తప్పించి మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో ఎక్కడా చరిత్రలో చూడని విధంగా మీకు లబ్ధి చేకూరిందంటేనే ఓటేయండి అంటున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే ఎన్నికల్లో మేమంతా కూడా ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కూడా మేమంతా ఒక కుటుంబంగా ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కలిసి ఉన్నాం. మేమంతా సమన్వయంతో ఈ 7 నియోజకవర్గాలనే కాకుండా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఆఖరికి ఒక ఇంట్లో ఒక తండ్రి కూతురు గురించి, ఒక భర్త భార్య గురించి ఆలోచించిన దానికన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి మహిళ గురించి ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనలే మాకు బలం. మేము ఆయన ఆలోచనలే అనుసరిస్తూ ముందుకెళ్తాం. ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజాక్షేత్రంలోకి ప్రజల వద్దకి ఓట్లను అభ్యర్థించడానికి వెళ్తున్నారు. చివరిగా మీ మాటల్లో వారికి ఏం చెప్తారు?
మరి ఈరోజు ఈ నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని స్థానికంగా ఉన్న ఒక బీసీ మహిళక ఒక సెటిబల్ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాలని నాకు కేటాయించడం పట్ల నాకు సంబంధించిన వాళ్ళు కాదు, జిల్లాలోని ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీలో అనేక మంది, ఎక్కువ మంది నాయకులు ఉన్నారు, పదవులు తక్కువ ఉన్నాయి. స్థానికంగా ఇక్కడే ఉంటూ ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా మరి వారి కుటుంబంతో మేము కలిసిమెలిసి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పార్టీ ఆవిర్భావం ముందు నుంచి ఉన్నాను. ఉమ్మడి జిల్లాకి నేనే అధ్యక్షురాలుగా ఉన్నా, ఈరోజు నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాకి నేనే అధ్యక్షురాలుగా ఉన్నా. మరి మేమంతా కూడా మొదటి నుంచి ఈ పార్టీలో ఉండి కష్టపడిన ఒక వ్యక్తికి మన మధ్యన మన ఆడపడుచులాంటి అమ్మాయికి వచ్చిందని అందరూ హర్షం వ్యక్తం చేయడం, చాలా సాధారణంగా ఆహ్వానించడం, ప్రతి ఒక్కరూ సంతోషపడుతూ అందుబాటులో ఉన్న వ్యక్తికి అవకాశం ఇచ్చారని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓకే, చివరిగా సిద్ధం సిద్ధం అంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా ఆ నినాదాన్ని. సో మీరు సంసిద్ధంగా ఉన్నారా, మేము యుద్ధాన్ని ఇస్తామని చెప్పేసి కూడా అటుపక్క పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి మీరేమంటారు? వారు ఎలాంటి పోటీని ఇచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా మేము సిద్ధమని చాలా బలంగా ఎప్పటి నుంచో చెప్తున్నాము. ఏ నిమిషమైనా ఎప్పుడైనా కూడా మేము సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో నేను చేసిన పథకాలే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఎప్పుడు పెద్దపీట వేస్తారు. ఆ నేపథ్యంలో ప్రజలు నేను చేసిన డెవలప్మెంటే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ప్రజలు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ వైసీపీకే పట్టం కడతారని కూడా ఉమా గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవి తాజా అప్డేట్స్.